ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హలో వ్యూయర్స్, హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. షీఈ్ అ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే ఒక ఆథర్, స్పీకర్, అంతేకాకుండా డివైన్ ఎనర్జీ హీలర్ కూడా. మ్యామ్ ఆల్రెడీ ప్రీవియస్గా మనకి ఏంజల్స్ గురించి, అలాగే ఏంజల్స్ నెంబర్స్ రూపంలో మనల్ని ఎలా గైడ్ చేస్తాయో చెప్పారు. ఇందులో స్పెసిఫిక్గా ఏ నెంబర్ మనల్ని ఎలా గైడ్ చేస్తుందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, మీరు ఆల్రెడీ ఏంజల్స్ గురించి చెప్పారు. లైక్ ఏంజల్స్ అనేవి దేవతలు మనల్ని ఈ విధంగా గైడ్ చేస్తుంటాయి. నీకు ప్రమాదం ఉందంటే చెప్తుంది, నీకు మంచి జరుగుతున్నా చెప్తుంది, నిన్ను ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుంది అని చెప్పారు. అవును. అలాగే ఏంజల్స్ అనేవి మనల్ని ఎలా కాంటాక్ట్ అవుతాయి అని అడిగినప్పుడు మనల్ని నెంబర్స్ ద్వారా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఏ నెంబర్ను మనల్ని ఎలా గైడ్ చేస్తుంది అని చెప్పడానికి ముఖ్యంగా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? స్పెసిఫిక్ ఒక నెంబర్ చెప్పి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే 1111 11 అంటే మార్నింగ్ ఎప్పుడు మనం ఏదో పనులు చేసుకుంటా ఉంటాం, బిజీగా ఉంటాం, సడన్ గా 1111 కనిపిస్తుంది. లేకపోతే ఎక్కడైనా వెళ్తుంటే కార్లో సడన్ గా ముందు కార్ ప్లేట్ లో 1111 కనిపిస్తుంది. లేకపోతే ఏదైనా రాస్తున్నప్పుడు సడన్గా ల్యాప్టాప్లో 1111 కనిపిస్తుంది. లేకపోతే ఎక్కడైనా చేస్తున్నప్పుడు పైన 1111 అన్న టైం చూస్తే ఎక్కడైనా హాస్పిటల్స్లో కూడా ఇట్లా 1111 కనిపిస్తుంది. 1111 అంటే ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఒక కొత్త బిగినింగ్ అనమాట. నువ్వు కొత్త బిగినింగ్, చాలా మంచి డైరెక్షన్ ఉంది, నువ్వు కొత్త స్టార్ట్, నీ కొత్త లైఫ్ స్టార్ట్ అయింది, నీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది అని మెసేజ్ అనమాట ఏంజిల్ నుంచి. ఇది చాలా మంచి అద్భుతంగా నీకు మంచి జరగబోతుంది. అంటే కొత్త బిగినింగ్, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు అనుకోండి, ఇట్స్ అ న్యూ బిగినింగ్, నీకు మంచి జరుగుతుంది, ఈ బిజినెస్ సక్సెస్, నువ్వు ముందుకెళ్ళు, ఇది చాలా బాగుంటుంది నీకు అని చెప్పడం. సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో నార్మల్గా ఏంటంటే బేసికలీ ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్న లేడీస్కి 1111 కనిపిస్తే దే విల్ బికమ్ ప్రెగ్నెంట్, దే విల్ స్టార్ట్ బికమింగ్. బికాస్ నేను ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్నప్పుడు చాలా ఫస్ట్ నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఏంజిల్ నెంబర్స్. బట్ నేను ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతాను అనుకున్నప్పుడు నాకు డైలీ ఎవ్రీడే నాకు 1111కి నాకు నైట్ కనిపించేది, మార్నింగ్ కనిపించేది, నైట్ కనిపించేది, మార్నింగ్ కనిపించేది అనమాట 1111. దెన్ విత్ ఇన్ 2 months ఐ వాజ్ ప్రెగ్నెంట్. సో అంటే జస్ట్ ఎవరికైతే ఈ ఏంజల్ మెసేజ్ అనమాట, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, లేకపోతే న్యూ బర్త్, నీకు కొత్త, యూ కెన్ గివ్ ఎ న్యూ బర్త్ అని అర్థం అనమాట. సో ఒక బిజినెస్ చేయాలనుకున్నా, కెరియర్ కావాలన్నా అప్పుడప్పుడు మల్టిపుల్ ఆఫర్స్ దగ్గర ఉన్నాయి. ఒక ఆఫర్ ఒకటే కంపెనీ మీద ఎక్కువ ఫోకస్ అనిపిస్తుంది, ఈ కంపెనీలో నేను సక్సెస్ అవుతాను అనిపిస్తుంది, ఈ కంపెనీలో వెళ్తే బెటర్ ఏమో, ఈ కంపెనీ కాదేమో, కానీ ఎక్కడో లాగుతూ ఉంటుంది, ఈ కంపెనీలో వెళ్ళొచ్చా లేదా. అప్పుడు నీకు సడన్గా ఏంజల్ మెసేజ్ 1111 ఆ కంపెనీకి వెళ్ళిపోండి, జస్ట్ గో విత్ ద ఫ్లో. అది దాని మెసేజ్, అది యూ జస్ట్ గో విత్ ద ఫ్లో, ఇట్స్ అ న్యూ బిగినింగ్, యూ విల్ స్టార్ట్, నీకు అన్నీ బాగా జరుగుతాయి, నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది బెటర్, గో విత్ ద ఫ్లో, ఈ కంపెనీ నీకు బెటర్ అంటే స్పెసిఫిక్ ఈ కంపెనీ నీకు బెటర్ అని అర్థం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చదువుకుంటున్నాము కాదు, ఈ కోర్స్ చేయాలా, ఆ కోర్స్ చేయాలా, ఇట్లా మనం అనుకుంటూ ఉంటాం. అప్పుడు ఒక స్పెసిఫిక్ థాట్ వస్తుంది, ఇదే చేస్తే బాగుండు అని. సడన్గా నీకు 1111 కనిపిస్తుంది అంటే దిస్ ఈజ్ యువర్ మెసేజ్, ఇది నువ్వు వెళ్ళు అని అర్థం అన్నమాట. సో 1111 ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. నువ్వు నాకు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా అద్భుతాలు జరగబోతున్నాయి అనే ఒక ఎవిడెన్స్ కనిపిస్తుంది మైండ్లో. అప్పుడప్పుడు మైండ్లో ఇప్పుడు నేను 5 lakh రూపీ కమ్స్ టు మీ క్విక్లీ అండ్ ఈజీలీ అని ఎఫర్మేషన్స్ చెప్పుకుంటాం కదా. ఇలా ఎఫర్మేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా 1111 కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు నీకు ఫస్ట్ ఒక థాట్ వస్తుంది. ఏం థాట్ వస్తుంది అంటే ఈ 5 lakh రూపీ కావాలి అన్నప్పుడు నీకు ఒక ఎవిడెన్స్ కనిపిస్తుంది. విశ్వం ఏం చేస్తుందంటే, నువ్వు 5 lakh రూపీ కమ్స్ టు మీ క్విక్లీ అండ్ ఈజీలీ అని అడిగావు, 5 లక్షల రూపాయలు నాకు కావాలి అని. 5 లక్షల రూపాయలు డైలీ 1 day 2 day 10 days 11 days చేసాం. 11th day నుంచి నీకు ఏమవుతుందంటే దీని తాలూకా ఎవిడెన్సెస్ ఏంటి, ఎలా చూపించాలి వీళ్ళకి ఎవిడెన్సెస్ అనేసి కరెక్ట్ 5 lakhs వచ్చే ఆపర్చునిటీ ఏదో చూపిస్తుంది. బిజినెస్, లేకపోతే ఈ బిజినెస్ చేస్తే 5 lakhs వస్తుంది, లేకపోతే ఈ స్పెసిఫిక్ పని చేస్తే మనకి ఇన్ని డబ్బులు వస్తాయి అని కరెక్ట్గా అది చూపిస్తుంది అనమాట. అది చూపించినప్పుడు
మనకి అనిపిస్తుంది ఏదో ఎవిడెన్స్ ఉంది, అండ్ దాంట్లో కూడా నీకు ఆపర్చునిటీ, వాళ్ళు పిలుస్తారు, చెప్తారు, నీతో కనెక్ట్ కూడా అవుతుంది. సో 5 lakh రూపీ నా దగ్గరికి వస్తుంది అనే ఎవిడెన్స్ అనమాట. అది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ వర్కింగ్ అని అర్థం అనమాట ఆ నెంబర్కి. సో వెన్ యూ ఆ సిచ్యువేషన్స్లో నీకు ఎప్పుడు 1111 అని కనిపిస్తుంది అనుకో, అది నీ న్యూ బిగినింగ్. అది నువ్వు స్టార్ట్ చేయాలి అక్కడి నుంచి. ఎస్, దిస్ ఇస్ మైన్, ఇది నేను స్టార్ట్ చేస్తాను, ఇందులో నాకు ఖచ్చితంగా 5 lakhs వస్తాయి అనేది అనమాట మెసేజ్ నీకు ఏంజల్ నుంచి. అండ్ మ్యామ్, ఇప్పుడు ఏంజల్స్ మనల్ని గైడ్ చేస్తే ముఖ్యంగా నెంబర్స్ అనేవి పలానా విషయం గురించి మనకి అంటే చెప్తాయి లైఫ్లో జరిగేది. ఇప్పుడు మీరు చెప్పినట్లు 1111 అనే విషయం తీసుకుంటే మన లైఫ్లో జరిగే న్యూ బిగినింగ్స్, అంటే కొత్తగా మనం ఏం చేయబోతున్నా ఆ పని గురించి కానీ ఆ దశ గురించి కానీ చెప్తూ ఉంటాయి. అలాగే ఆపర్చునిటీస్, 2-3 ఆపర్చునిటీస్ అలాగా చెప్పారు కదా. సో ఇన్ కేస్ మన లైఫ్లో ముఖ్యంగా కొన్ని అవకాశాలు ఉంటాయి. లైక్ ఎలాంటివంటే 2 బెస్ట్ ఆపర్చునిటీస్లో ఏది చూస్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఉంటారు. మనకి లైఫ్లో ఆ నెంబర్ చెప్పే ఛాన్స్ ఉందా, ఇది బెస్ట్, నువ్వు దీనికి వెళ్ళు అని ఆ రేంజ్ గైడెన్స్ కూడా ఇస్తారు? ఇప్పుడు 222 నెంబర్ ఏంటంటే నీ యొక్క రిఫ్లెక్షన్ అనమాట. నిన్ను నువ్వు నమ్ము, ట్రస్ట్ యువర్ ఇన్స్టింక్ట్స్ అంటది అనమాట. 222 కనిపిస్తుంది అనుకోండి, మల్టిపుల్ కనిపిస్తున్నాయి, నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఏమవుతుందో అర్థం కావట్లేదు అన్నప్పుడు 2222 కనిపిస్తుంది అంటే ఏంజల్స్ టెల్లింగ్, నిన్ను నువ్వు ట్రస్ట్ చేసుకో, గో విత్ ఇట్, నాకు ఇది నచ్చింది. నీకు అందులో కూడా ఒకటి స్పెసిఫిక్, నీకు కళ్ళు మూసుకుని చూసుకుంటే నీకు అన్నీ చూస్తావు, కానీ నీకు ఒకటి నచ్చుతుంది బాగా. ప్రతి మనిషికి మల్టిపుల్ ఆపర్చునిటీస్ కనిపించినా ఒక్క ఆపర్చునిటీ బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ ఆపర్చునిటీని వదులుకోవాలని ఉండదు వాళ్ళకి. సో అది ఎక్కడో వాళ్ళకి హిట్ అవుతుంటుంది, మిగతా వాటి మీద కూడా కొంచెం మైండ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఏంటంటే ఇది కూడా తీసుకుందామా అనిపిస్తుంది. కానీ నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు, ఏదైతే నువ్వు ఫోకస్ చేస్తున్నప్పుడు, అప్పుడు నీకు 2222 అంటే నిన్ను నువ్వు ట్రస్ట్ చేసుకో. అండ్ నువ్వు చేసేది సరైన డైరెక్షన్, నువ్వు వెళ్ళేది సరైన దారి అని అది గైడ్ చేస్తుంది నీకు. ఆ మెసేజ్ ఇట్ సెల్ఫ్ 2222 అంటే ఏంటి అంటే అది కరెక్ట్ డైరెక్షన్, నువ్వు వెళ్ళే దారి కరెక్ట్, నువ్వు ఇప్పుడు చూస్ చేసుకున్న దారి కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు ఈ 2222 నెంబర్ ఏం చెప్తుందంటే, ఆల్రెడీ నువ్వు ఆ డైరెక్షన్లో ఉన్నావు, నీకు మళ్ళీ 2222 కనిపిస్తుంది, కొంచెం స్లో డౌన్ అవ్వను, పరిగెత్తొద్దు. ఒక్కొక్క టైంలో ఏంటంటే మనం రన్నింగ్ చేసేస్తుంటాం, ఆ పాత్లో టెన్షన్ పడిపోతూ రన్నింగ్ చేస్తూ ఆవేశంగా ఏవో చేస్తూ ఉంటాం. స్లో డౌన్ అని కూడా చెప్పడం అనమాట. యాక్చువల్లీ 2222 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్లో చేసే నీ పని ఏదన్నా. అంటే నువ్వు ఆ డైరెక్షన్లో ఉంటే, ఆ డైరెక్షన్లో లేదు, నిన్ను నువ్వు ట్రస్ట్ చేసుకో, నీ ఇన్స్టింక్ట్స్ని నువ్వు ట్రస్ట్ చేసుకో, నువ్వు వెళ్ళే దారి కరెక్టే అని డైరెక్షన్ చెప్పేది 2222. ఎప్పుడైతే నీకు 2222 కనిపిస్తుందా, నేను ఆలోచించే డైరెక్షన్ ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అని. మ్యామ్, అండ్ అడగగానే అంటే క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఈ నెంబర్ ఎలా ఉంటుంది, ఈ నెంబర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే మనం జస్ట్ 1-2 నెంబర్స్ చూసాము, వాట్ అబౌట్ 0 to 9? మరి ఈ నెంబర్స్ అన్నిటి గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్ మ్యామ్ నుంచి సజెషన్ తీసుకోవచ్చు. అలాగే వీటి గురించి మీకు ఎపిసోడ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మాకు అర్థమవుద్ది మీకు ఆ ఎపిసోడ్స్ అవసరమా లేదా అనేది. సో వచ్చే ఎపిసోడ్లో మనకి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.